మనం ఎంతో ఆనందంగా ఎగరవేసే పతంగుల మాంజా కపోతాలపై పంజా విసురుతుంది. ఆకాశంలో ఎగిరే పక్షులు పావురాలకు ఎంపాషంలా మారుతుంది. పతంగుల మాంజా విద్యుత్ కేబళ్లకు చుట్టుకోవడంతో తీగలపై వాలేందుకు వచ్చిన పావురాల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇలా ఎక్కడో ఒక చోట విద్యుత్ స్తంభాలకు వేలాడుతూ పక్షుల దృశ్యాలు నిత్యం కనిపిస్తూ ఉన్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. మనం ఎంతో ఆనందంగా ఎగరవేసే పతంగుల కోసం వాడే మాంజా వల్ల అమాయకమైన పక్షుల ప్రాణాలు అయితే గాల్లో కలిసిపోతున్నాయి. మనం చూడొచ్చు కరెంటు వైర్ల పైన కూడా ఆ పతంగుల కోసం వాడిన మాంజా అంతా కూడా ఎలా ఉందో ఇక్కడ చూడొచ్చు. కేబుల్స్ పైన వైర్లు ఏమైతే ఉన్నాయో కరెంటు పోల్స్ కావచ్చు, ఆ స్తంభాల పైన కూడా పక్షులు అయితే వాలి ఉంటాయి. అయితే ఇటు మాంజా కూడా పతంగులు ఎగరవేసిన తర్వాత ఆ మాంజా అంతా కూడా ఆ కేబుల్స్ కు చుట్టుకోవడం వల్ల ఈ పక్షులు వాటిపైన వాలినప్పుడు అదంతా కూడా కాళ్ళకి చుట్టుకొని వాటి ప్రాణాలు అయితే కోల్పోతున్నాయి. కాళ్ళకి మెడకు బిగుసుకుపోవడం వల్ల అయితే మనం ఎంతో ఆనందంగా, అంటే కొద్ది రోజుల క్రితం సంక్రాంతి పండుగ అయితే ముగిసింది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ పతంగులు అయితే ఎగరవేస్తూనే ఉన్నారు కొందరు. అయితే ఆనందంగా ఎగరవేసే పతంగుల మాంజా ఆకాశమే హద్దుగా ఎగిరే ఈ పక్షుల పావురాలకైతే శాపంగా మారుతుంది. ఎగిరే క్రమంలో వాటి మెడలకు మాంజా బిగుసుకుపోని కూడా అదంతా కూడా ఒక మాంజా అంతా కూడా ఉరితాడవుతుంది. ఇలా చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇలా రైల్వే స్టేషన్ కావచ్చు, అలాగే ఆ నగరంలోని రోడ్ల పైన, ప్రధాన రహదారుల పైన కావచ్చు, ఇలా కేబుల్ వైర్ల పైన కూడా ఈ చనిపోయిన పావురాలు అయితే చాలా చోట్ల కూడా ఇలా స్తంభాలకు వేలాడుతున్న దయనీయ దృశ్యాలు ఎన్నో అయితే ఉన్నాయి. గతంలో కూడా ఇటువంటి ప్రమాదాలు ఎన్నో జరిగాయి. అయితే ఇలా చాలా చోట్ల కూడా చాదర్గఢ్ వంతెన మధ్యలో ఉన్న విద్యుత్ లైన్లకు కావచ్చు, ఇలా ప్రస్తుతం ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాము, ఇక్కడ కూడా ఇలా వందల సంఖ్యలో పతంగుల మాంజాతో సహా అయితే చుట్టుకొని అయితే మరణిస్తున్నాయి. ఇక్కడ విద్యుత్ తీగలపై వాలేందుకు వచ్చిన పావురాలకు మాంజా చుట్టుకోవడము, అలాగే వాటికి ప్రాణాంతంగా అయితే మారిపోతుంది. మాంజా వల్ల అయితే గతంలో కూడా ఎన్నో పక్షులు అయితే మరణించాయి, ఇప్పుడు కూడా మరణిస్తున్నాయి. అయినప్పటికీ కూడా కొందరు వ్యాపారులు అయితే అక్రమంగా ఈ చైనా మాంజాను అయితే విక్రయిస్తున్నారు. ఇది మన దగ్గర బ్యాన్ చేసినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా కొందరు కొనుగోలు చేసి వీటిని అయితే వాడుతున్నారు. వీటి వల్ల కూడా ఇటు అమాయకమైన నోరు లేని మూగజీవుల ప్రాణాలతో పాటు ఇటు మనుషుల ప్రాణాలకు కూడా ప్రమాదం వాటిల్లుతుంది. గతంలో కూడా ఈ చైనా మాంజా వల్ల ఎంతో మంది ఇటు గాయాల పాలయ్యారు. అంతేకాదు కొంతమంది చనిపోయారు కూడా. ఇంత సివియర్ అయినప్పటికీ కూడా కొందరైతే ఈ చైనా మాంజాని ఎగురవేయడం కోసం అయితే వాడుతున్నారు. ఇటు వ్యాపారులు కూడా నిర్లక్ష్యంగా, ఇటు ఉన్నతాధికారులు, పోలీస్ అధికారులు ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ కూడా, చర్యలు తీసుకున్నప్పటికీ కూడా కొన్ని చోట్ల ఈ వ్యాపారం అయితే జరుగుతూనే ఉంది. వీటి వల్ల అమాయకమైన మూగ జీవాల ప్రాణాలు అయితే గాల్లో కలిసిపోతున్నాయని కూడా చెప్పొచ్చు. చాలా చోట్ల కూడా ఇదే సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అమాయకమైన మూగ జీవాల ప్రాణాలు అయితే ఇలా గాల్లో కలిసిపోతున్నాయి. ఇట్లా చైనా మాంజా వల్ల కూడా ఇదంతా కూడా చైనా మాంజా అంతా కూడా అమాయకమైన మూగ జీవాల ప్రాణాలకి, అలాగే మనుషుల ప్రాణాలకైతే యమపాశంలా మారుతుంది. గతంలో కూడా ఎన్నో ప్రమాదాలు జరిగినప్పటికీ కూడా కొందరు నిర్లక్ష్యంగా అయితే వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే కూడా వెహికల్స్ పైన వెళ్ళేప్పుడు, అంటే రోడ్డు పైన వెళ్తున్నప్పుడు కూడా కరెంటు వైర్లకు చిక్కుకున్న పతంగుల మాంజా ఏదైతే ఉంటుందో అదంతా కూడా రోడ్ల పైన ఉంటుంది. అది కొద్ది దూరం వెళ్లేంత వరకు కూడా కనిపించదు ఆ గాలిలో. అయితే వెళ్లే క్రమంలో కూడా కొంచెం ఎమర్పాటుగా ఉన్నా సరే అది మెడకి కూడా బిగుసుకుపోయి గతంలో కూడా ఎంతో మందికి అయితే గాయాలయ్యాయి, ఇప్పటికి జరుగుతున్నాయి కూడా. అయితే వీటిపైన సివియర్ యాక్షన్ అధికారులు తీసుకున్నప్పటికీ కూడా వీటి అమ్మకాలు, కొనుగోలు అయితే తగ్గడం లేదు. వీటిపైన మరింత ప్రజలకి అవగాహన కనిపించి ఇటు అమాయకమైన ప్రజల ప్రాణాలు, అలాగే ఇటు మూగజీవాల ప్రాణాలు రక్షించాలి అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ గజానంతో ప్రియాంక, HMT.